Hey everyone, welcome back to వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 2. సో ఈరోజు డేట్ వచ్చి మార్చ్ 20, టైం వచ్చి 7 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు నా న్యూస్ అయితే ఇవి. మనం మార్చ్ 14 నుంచి మార్చ్ 20 వరకు జరిగిన టెక్ న్యూస్ అండ్ మొబైల్ లాంచెస్, ఓటీటీ రిలీజెస్, థియేటర్కి రిలీజెస్, వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా మనం చూసామంటే మొబైల్ లాంచెస్. సో ఈ వీక్లో మనకి ఎటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ కాలేదు. ఫ్లాగ్షిప్లోనే మిడ్ రేంజ్ ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి ఈ వీక్. దాంట్లో ఫస్ట్ మొబైల్ చూసామంటే మోటో ఎడ్ 70 సిరీస్ ఇది. సో ఎడ్ సిరీస్ అనేది మోటోలో ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనమాట. దాంట్లో మిడ్ రేంజ్ ఫోన్ వచ్చి ఫ్యూజన్ సిరీస్ అనమాట. ఇప్పుడు మోటోలో ఎడ్ 70 నడుస్తుంది సిరీస్లో. మోటోలో ఎడ్ 70 ఫ్యూజన్ అయితే ఇప్పుడు లాంచ్ అయింది. అప్లికేషన్స్ చూసామంటే ఇది వచ్చి 6.78 ఇంచెస్ 1.5K ఎమోల్డ్ డిస్ప్లే ఉంటుందంట. కర్వ్డ్ డిస్ప్లే, ఇది కర్వ్డ్ ఎమోల్డ్ డిస్ప్లే. అండ్ అలాగే ఇది 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది దీంట్లో, విత్ 68 వాట్స్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. దీంట్లో ప్రాసెసర్ చూసామంటే స్నాప్డ్రాగన్ 7S Gen ప్రాసెసర్ రిమైనింగ్ ఫీచర్స్ చూసామంటే సో కెమెరాలో 50 మెగాపిక్సెల్ సోనీ LYTAA సెన్సార్ ఉంటుంది. అండ్ అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో మనం ఈ కెమెరాస్ యూస్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్ టు 4K వరకు మనం వీడియో రికార్డ్ అయితే చేయాలి. కార్నింగ్ గరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది డిస్ప్లే ఇది. డ్యూరబిలిటీ చూసామంటే ఇది IP68 అండ్ 69 రేటింగ్తో అయితే వస్తుంది. అండ్ దీనికి మనకి మోటోలో ఫోన్స్ అన్నిటికీ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మోటోలో ఎడ్ సిరీస్ చూసామంటే వీటి యొక్క డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆడియో సిస్టమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆప్టిమైజేషన్ అయితే చేసి ఉంటారు దీంట్లో. సో ఫోన్స్ కూడా చాలా ప్రీమియంగా ఉంటాయి పట్టుకోవడానికి, చేతిలో కూడా బిల్డింగ్ అయితే ఉంటుంది ఫోను. సో మనకి సర్వీస్ కూడా చాలా బాగుంటుంది మోటోరోలాది. హోమ్ పికప్ అండ్ డ్రాప్ అయితే ఉంటుంది ఎడ్ సిరీస్కి. ఎడ్ 70 ఫ్యూజన్ ప్రైస్ చూసామంటే సో 25,000కి అయితే వస్తుంది ఈ మొబైల్. ఇప్పుడు కరెంట్లీ 6,999కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు కరెంట్లీ 2,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ అయితే నడుస్తుంది దీని మీద. సో మొత్తం కలిపి మనకి 25,000 రూపీస్కి అయితే ఈ ఫోన్ దొరుకుతుంది. సో ఆ రేంజ్కి ఇది ఆఫర్ చేసిన ఫీచర్స్ అన్నీ చాలా బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది ఇది ఆ ప్రైస్కి. ఇది మోటోరోలా ఎడ్ 70 ఫ్యూజన్ గురించి. నెక్స్ట్ ఫోన్ చూసామంటే నథింగ్ నుంచి. సో నథింగ్ వచ్చి 4A అండ్ 4A Pro ఈ సిరీస్ అయితే లాంచ్ చేసింది. ఇవి బడ్జెట్ ఫోన్స్ అనమాట. నథింగ్లో 4 సిరీస్ ఉన్నాయి కదా ఫ్లాగ్షిప్ మొబైల్స్, సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. కానీ ఇవి కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అనమాట కెమెరాలో, డిస్ప్లేలో అండ్ బ్యాటరీలో. నథింగ్ 4Aకి అండ్ 4A Proకి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నథింగ్ 4A వచ్చి 34,999కి అయితే లాంచ్ చేశారు. అండ్ నథింగ్ 4A Pro వచ్చి 39,999కి అయితే లాంచ్ చేశారు. అంటే 5,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది ఒక్కొక్క ఫోన్ మధ్యలో. స్పెసిఫికేషన్ చూసామంటే నథింగ్ 4A అండ్ 4A Pro సిరీస్కి. సో 4A వచ్చి 6.83 ఇంచెస్ 144 Hz 1.5K ఏమోల్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ 4A వచ్చి 6.78 ఇంచెస్ విత్ 120 Hz 1.5K ఏమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. సో దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట డిస్ప్లేలో. ప్రాసెసర్ చూసామంటే సేమ్ ప్రాసెసర్ అనమాట రెండిట్లోన. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అనమాట. కెమెరా చూసామంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్స్ అయితే ఉంటాయి. మనకి ప్రో మోడల్లో టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుందన్నమాట. అది బేస్ మోడల్లో ఉండదు. 4Aలో మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. 180 mAh బ్యాటరీ అయితే ఉంటుంది విత్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. డిజైన్ చూసామంటే 4A Proలో మనకి యూనిక్ డిజైన్ ఉన్న గ్లిప్ మ్యాట్రిక్స్ LED లైట్ అయితే ఉంటుంది. అండ్ 4Aలో మనకి బేసిక్ అయితే ఉంటుంది, స్టాండర్డ్ అంతే అది. దాంట్లో ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు 4Aలో. 4A Proలో అయితే మనం దాన్ని కస్టమైజేషన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. కొద్దిగా పెద్దగా కూడా ఉంటుంది గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనేది. ఆ లైటింగ్స్ ఉంటాయి కదా LED లైట్స్, అవే. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ అనమాట 4Aకి అండ్ 4A Proకి. ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు. ఆ గ్లిఫ్ మ్యాట్రిక్స్, కొద్దిగా డిస్ప్లే అండ్ టెలిఫోటో లెన్స్, ఇవి మాత్రమే మేజర్ చేంజెస్ అనమాట రెండింటి మధ్యలో. రెండింటికి ఒక 5,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ప్రైస్ మీద. సో ఇది నథింగ్ 4A సిరీస్ గురించి. మొబైల్ అయితే లాంచ్ చేసింది మనకి వివో నుంచి ఉందన్నమాట. ఇది వివో వి సిరీస్లో వివో V70 అయితే లాంచ్ చేసింది మనకి వివో. ఇది కూడా ఒక మిడ్ రేంజ్ ఫోనే. ఇది కూడా కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఇది కూడా కెమెరా ఫోనే ఇది కూడా. అండ్ దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేసింది వివో V70 అండ్ V70 ఎలైట్ అనమాట. ఈ రెండింటికి మధ్య కూడా ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు. మనం ఇప్పుడు చూద్దాం వాటిని, స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం.
స్పెసిఫికేషన్స్ చూసామంటే వివో V70 అండ్ V70 ఎలైట్ మధ్యలో. సో V70 ఎలైట్ వచ్చి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ వివో V70లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రాసెసర్లో కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి. 50 మెగాపిక్సెల్ జీఈస్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. జీఈస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుందన్నమాట ఈ వివో V70లో. మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటాయన్నమాట రెండిట్లోన. సో రెండిట్లోనే టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. సో రెండిట్లోనే సేమ్ కెమెరా సెటప్ అయితే మనం చూడొచ్చు. రెండిట్లోనే సేమ్ డిస్ప్లేనే 6.59 ఇంచెస్ ఏమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. రెండిట్లోనే సేమే. మెయిన్ మనకి రెండింటికి మధ్య చూసామంటే మెయిన్ వచ్చి ప్రాసెసర్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతే. ఇంకా పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏమి ఉండవు రెండిట్లోన. ఫ్రెండ్స్, ఈ వీక్ లాంచ్ అయిన మొబైల్స్ గురించి. మొబైల్ మార్కెట్లో మనం చూసామంటే చాలా అన్ని కంపెనీస్ ఏఐ మీద అయితే ఫోకస్ చేసి ఏఐ ఫీచర్స్ తీసుకురావాలని అయితే వర్క్ చేస్తున్నాయి. ఈ ఏఐని మనకి ఎడిటింగ్లో కానీ అండ్ వీడియో ఎడిటింగ్లో, ఫోటో ఎడిటింగ్లో, వీడియో క్రియేషన్స్లో అయితే అడ్వాన్స్గా తీసుకొస్తున్నారు కంపెనీస్ ఇప్పుడు. అలాగే ఇంకొక ఆప్షన్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. అదే బ్యాటరీ కెపాసిటీ. సో ఇప్పుడు చాలా కంపెనీస్ మనకి 10,000 వరకు కూడా బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్స్ అయితే తీసుకొచ్చాయి. మనం రియల్మీ నుంచి కూడా ఒక ఫోన్ చూడొచ్చు. లాస్ట్ మంత్ ఏమో రిలీజ్ అయింది అది. సో అది 10,000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ అది. అది ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే కాదు, అది బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అది. సో అలాగే ఇప్పుడు కంపెనీస్ కూడా ఫ్లాగ్షిప్లో కూడా బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలని అయితే చూస్తున్నాయి, వర్క్ చేస్తున్నాయి వాటి మీద. సో ఇది మెయిన్ కంపెనీస్ వచ్చి ఏఐ ఇలా బ్యాటరీ కెపాసిటీ అండ్ ఫోటోగ్రఫీ మీద అయితే చాలా ఫోకస్ చేసి మొబైల్స్ తీసుకురావాలని అయితే చూస్తున్నాయి. సో ఇది ఒక టెక్ అప్డేట్, ఒక చిన్న అప్డేట్ అనమాట మొబైల్ ఇండస్ట్రీ మీద. ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్కి అయితే వెళ్దాం. ఓటీటీ రిలీజెస్ చూసామంటే ఈ వీక్లో పెద్ద మూవీస్ అయితే ఏం రిలీజ్ కాలేదు. సుమతి శతకం అనే ఒక మూవీ, ఇది ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. అలాగే ఇంకొకటి వచ్చి సీతాపయనం, ఇది వచ్చి సన్ నెక్స్ట్లో రిలీజ్ అయిందనమాట. ఇవే మేజర్ మూవీస్ రిలీజ్ అయింది ఈ వీక్ ఓటీటీలో, అంటే ఫ్రైడే ఈరోజు. థియేటర్ చూసామంటే చాలా మంచి మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి థియేటర్లో. దురంధర్ పార్ట్ 2 అనమాట, దురంధర్ ద రివెంజ్. సో ఇది వచ్చి మీరు ఆల్రెడీ చూసుంటారు దురంధర్ మూవీ. సో ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట దాంట్లో. ఇదైతే రిలీజ్ అయింది ఈ వీక్ మనకి థియేటర్లో. మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రిలీజ్ అయింది ఈ వీక్లోనే. సో ఇవి మన ఓవరాల్ ఓటీటీ రిలీజెస్ అండ్ థియేటర్ రిలీజెస్ ఈ వీక్. మీరు ఏ మూవీ చూసారు, మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ టెక్ న్యూస్, మొబైల్ లాంచెస్, ఓటీటీ రిలీజెస్ అండ్ థియేటర్ రిలీజెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కోసం మన వీడీ గ్యాడ్జెట్స్ అండ్ వ్లాగ్స్ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్.